హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం క్రాఫ్ట్స్మ్యాన్ 5 ఆడబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఓకే గైస్, ఈరోజు అయితే మనం క్రాఫ్ట్స్మ్యాన్ 5 ఆడబోతున్నాం. సో మీరు ఇలా అడగచ్చు, మైన్క్రాఫ్ట్ ఆడొచ్చు కదా బ్రో, ఇది ఎందుకు క్రాఫ్ట్స్మ్యాన్ 5 అనేసి. గైస్, నా ఫోన్లోని మైన్క్రాఫ్ట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో అందుకే క్రాఫ్ట్స్మ్యాన్ 5 ఆడబోతున్నా. ఇది కూడా బాగానే ఉంటుంది మైన్క్రాఫ్ట్ లాగే, కాకపోతే కొంచెం గ్రాఫిక్స్ ఉంటాయి. మనము గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు గైస్ వెనకాతలోంచి కొంచెం సౌండ్స్ వస్తున్నాయి, బేర్ చేయండి. సో గ్రాఫిక్స్ అంటే మైన్క్రాఫ్ట్లో మనం వేరేగా ఓ ప్యాక్ అనేది ఎక్కించుకోవాలి. ఇందులో అలా డైరెక్ట్గా ఇచ్చేసాడు. సో ఇందులో నుంచి అయితే మీకు కొత్త సర్వైవల్ సిరీస్ అనేవి పెడుతుంటాను. బ్లాక్ మ్యాన్ గో ఎందుకు పెట్టట్లేదంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, 50 లైక్స్ కంప్లీట్ అయినంత వరకు బెడ్ వార్స్ కానీ స్కై బ్లాక్ కానీ అసలు బ్లాక్ మ్యాన్ గోలోని ఏ గేమ్ తాలూకు వీడియోస్ కూడా పెట్టను. 50 లైక్స్ కంప్లీట్ అయినంత వరకు, కంప్లీట్ అయితే అప్పుడు స్టార్ట్ చేస్తాను. సో ఈ క్రాఫ్ట్స్మ్యాన్ 5 అనే కాదు, అప్పుడప్పుడు ఫ్రాగ్ కూడా పెడుతుంటా. సో ఓకే, లెట్స్ ప్లే. సో మా తమ్ముడు నాకన్నా ముందే ఉంటాడు, ఆల్రెడీ ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఆడేసాడు కూడా. నిన్న ఎక్కించాను, ఇదిగోండి. నిన్న కాదు, ఇప్పుడు ఒక డేట్ వదిలేయండి. సో అది మా తమ్ముడిది, అందుకే మై బ్రదర్స్ వరల్డ్ అని పెట్టాను. కొత్త క్రియేట్ చేద్దాం. ఓకే, సో వరల్డ్ నేమ్ వచ్చేసి మరి నేను ఇంకేటో అనుకోలేదు. సో ఎస్టీజీ సర్వైవల్, ఎస్టీజీ సర్వైవల్ ఏటి ఆడదాం? ఎస్టీజీ సర్వైవల్ సిరీస్ అని ఆడదామా? వద్దులేండి, ఎస్టీజీ సర్వైవల్ చాలులేండి. ఓకే, సర్వైవల్. ఓకే, అడ్వాన్స్డ్లోని షో కోఆర్డినేట్స్ అది కంపల్సరీగా ఉండాలి. ఇవేటి వద్దులేండి, స్టార్టింగ్ మ్యాప్, బోనస్ చెస్ట్, ఫ్లాట్ వరల్డ్ ఇప్పుడు వద్దులేండి, తర్వాత చూద్దాం. కానీ ఇందులో అవ్వదు ఫ్లాట్ వరల్డ్ సర్వే అవ్వడం అంది. ఓకే అంతే, ఇంకేటి లేదు. ఏటి చీట్స్ అమ్మ, ఇప్పుడప్పుడే అంత లేదు. ఓకే, లెట్స్ క్రియేట్. ఓకే ఓకే, క్రియేట్ అయితే అవుతుంది. చూసారు గైస్, వెనకాతల అంత ఉండదు కానీ బాగుంటుంది గ్రాఫిక్స్ అయితే. నాకు కొంచెం నచ్చింది, అందుకే దీని మీద వీడియోస్ పెడుతున్నా. నేను ఆడి చూశాను, మా తమ్ముడు వరల్డ్ ఉంది కదా, అది ఒకసారి ఆడి చూశాను, చాలా బాగుంది. చూద్దాం ఎలాగుంటుందో. ఓకే, ఇంకా లోడింగ్లోనే ఉంది, చూడాలి. ఎక్స్పీ అలా నిండుతుంది. ఇది ఎక్స్పీ బార్. మైన్క్రాఫ్ట్లో వేరేలాగా ఉంటుంది, ఇందులో వేరేలాగా ఉంటుంది. కానీ రెండు సిమిలర్గా లేవు, వేరువేరుగా ఉన్నాయి. ఓకే ఓకే, క్రియేట్ అయిపోతుంది. మంచి స్పాన్ వస్తే బాగుంది మనకి. ఓకే, పక్కనే చెట్టు ఉంది, అది నార్మల్ విషయమే. కాకపోతే ఓకే గైస్, మనకి బ్యాంబూ ఫారెస్ట్లోనైతే వచ్చింది, అదే జంగిల్. మెలన్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ కరువు లేదులేండి. ఓకే, ప్యారెట్స్ కూడా ఉన్నాయి. హాయ్, సారీ. ఇంకెందుకు లేట్, ఎప్పుడు మైన్క్రాఫ్ట్లో చేసేదే కదా మనం, అదే వుడ్ని తవ్వడం. ఓకే 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 గైస్, మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి ఏవైనా సౌండ్స్ వస్తే బేర్ చేయండి. ఎప్పుడు నేను వీడియో తీస్తున్నప్పుడే వస్తాయి అలాగా. ఓకే ఓకే, ఇంకొకటి ఉందా? ఓకే, ఇంకొకటి ఉంది. ఓకే, వుడ్ కింద ఏదో స్కెల్టన్ కొట్టినట్టు సౌండ్ వచ్చింది గైస్, ఏట్లేవు. ఓకే ఓకే ఓకే, ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. 2 స్టిక్స్. చూసారు గైస్, ఇక్కడ అడ్వాన్స్మెంట్స్ కూడా అలాగ వస్తున్నాయి, నాకు అందుకే నచ్చింది కొంచెం. చూసారా, కొంచెం గ్రాఫిక్స్ అనే కాదు, బాగుంది, బాగా తయారు చేశారు. సో మెలన్స్ తీసుకుందాం, ఫుడ్ కింద కావాలి కదా. ఓకే, చాలా వచ్చి, కానీ ఇవి చాలవు, అంత వేరంగా మన హంగర్ అయితే ఫిల్ అవ్వదు. ఓకే, ఎందుకైనా మంచిది. నేనైతే ఇక్కడ ఉన్నాను గైస్, బ్యాంబూ ఫారెస్ట్లోనైతే, ఎందుకంటే వేస్ట్ అనుకుంటున్నా. చూద్దాం, చెప్పలేము, ఏమో మనసు మారిపోయి ఇక్కడ ఉండిపోవచ్చు. సో ఫస్ట్ అయితే బేసిక్ టూల్స్, అదే పికాక్స్.
పికాక్స్. ఫస్ట్ నాకు స్టోన్ కావాలి. ఓకే, చికెన్ ఉంది కానీ వద్దులేండి, గోమాత కూడా ఇక్కడే ఉంది, తర్వాత ఫామ్కి పనికి వస్తుంది. కానీ ఒకవేళ ఇక్కడ ఉంటే అప్పుడు చూద్దాం. దగ్గరలోనే వాటర్ ఉంది గైస్, ఇక్కడ బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది హౌస్ అయితే. చూద్దాం, ఫారెస్ట్ కూడా దగ్గరలోనే ఉంది గైస్. అకేషియా లాగుంది గైస్, అకేషియాయే సూపర్. కానీ విలేజ్ ఉండొచ్చు మ్యాక్సిమం, అంటే మ్యాక్సిమం కాదు, ఉంటాయి విలేజెస్ ఉంటాయి, కానీ కొంచెం దూరం వెళ్ళి ఎతకాలి. అకేషియా అయినా, ఎందుకంటే ఇది మైన్క్రాఫ్ట్ లాంటిదే, కానీ చెప్పలేం కదా. ఓకే గైస్, అకేషియాయే. సో ఇక్కడైతే ఫిక్స్ అయిపోదాం, ఇంకేట్ చేయలేం కదా, ఇక్కడే ఫిక్స్ అయిపోదాం. అన్ని రీసోర్సెస్ మన దగ్గరలోనే ఉన్నాయి. అంటే అకేషియా గురించి అని కాదు, దగ్గరలో వాటర్ ఉంది అంటే, వాళ్ళ దగ్గరలో విలేజ్ ఉంటే విలేజ్ ట్రాన్స్పోర్టేషన్ కింద పనికి వస్తుంది వాటర్ అయితే. అందుకే బెటర్ వాటర్ దగ్గర ఇల్లు బేస్ కట్టుకుంటే. గాయస్ ఒక్క నిమిషం, నేను ఒకటి చూసాను, అదో కాదో డౌట్ కొడుతుంది. రాగా అనుకున్నాను గాయస్, రివ్యూని అనుకున్నాను, కానీ స్టోన్ మనకు కావాల్సింది కిందనే ఉంది, కానీ అంత కిందకి వెళ్ళక్కర్లేదు. నాయనా చూసారా ఎన్ని బ్యాంబూలు ఉన్నాయా? ఉండొచ్చు, పాండా కూడా ఉండొచ్చు, ఉంటుంది మ్యాక్సిమం, కంపల్సరీ ఉంటుంది, కానీ దొరకవు. మనం ఎత్తుక్కుంటూ వెళ్తే దొరుకుతాయి. దగ్గరలోని స్టోన్ అయితే ఇక్కడే ఉంది, తవ్విసుకుందాం వెళ్ళి. ఓకే, ఇప్పుడు దొరికింది. ఓకే, మ్యాక్సిమం ఒక హాఫ్ స్టాక్ అయినా ట్రై చేద్దాం. ఓకే, హాఫ్ స్టాక్ అయితే కంప్లీట్ అయింది. సడన్గా వాటర్ వచ్చింది తవ్వుతుంటే. సరేలేండి, అది ఆగదు. ఇప్పుడు స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. ఒక యాక్స్, ఒక పికాక్స్, ఒక సోరుడు. కరెక్ట్గా వీడియో చేస్తున్నప్పుడు ఏవో ఒక సౌండ్లు వస్తాయి గైస్, అదేటో అర్థం కాదు. నార్మల్గా ఉన్నప్పుడు ఏటి రావు. ఇప్పుడు చూసారా బుల్లెట్ సౌండ్లు గట్ట అన్నీ వస్తున్నాయి. సరేలేండి, అది మన ఫస్ట్ పికాక్స్ కాబట్టి దాచుకుందాం. అలాగా దాచుకొని ఏట్ చేస్తావు బ్రో అంటే ఏట్లేదు, జస్ట్ చిన్న మెమొరీ కింద అంతే, దేనికి కాదు. ఓకే నైస్, ఇంకేటైనా దొరుకుతుంది లేదు చూద్దాం. ఓకే గాయస్, స్ప్రూసేనా అది? స్ప్రూస్ కదా, ఓకే జంగిల్. ఇది నార్మల్, ఇది ఓకే. వాటర్ మెలాన్ కూడా ఉంది, వాటర్ మెలాన్ అయినా కిందలు తీసుకుని కూడా అదే అని వాటర్ మెలాన్ అయినా అదే పెద్ద విషయంలో చెప్తున్నాను. మొత్తం జంగిలే ఉంది. ఓకే, షుగర్ కేన్ ఉంది, తీసుకుందాం. మెయిన్ మనకు కావాల్సింది ఇవన్నీ కాదు గైస్, ఫస్ట్ కావాల్సింది షీప్ ఎక్కడా లేదు. ఓకే, అంత ఎక్కువ నిండదు గైస్, ఒక్క హంగర్ స్లాటే నిండుతుంది. అందుకే ఈ ఫుడ్ వేస్ట్, మనం వెంటనే అప్గ్రేడ్ అయిపోవాలి. అప్గ్రేడ్ అంటే అది ఇట్లా లెవెల్ కాదు, అంటే వేరే ఫుడ్కి అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే, పిగ్ ఉంది, కానీ పిగ్ మనకు కావాల్సింది మెయిన్ది. ఓకే ఓకే గాయస్, ఫస్ట్ షీప్ అయితే మనకు దొరికిసింది. వెళ్ళి నరికేద్దాం, కోసేద్దాం, తినేద్దాం. ఒక్క నిమిషం ఆగు, వస్తున్నాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా చెప్పు, ఎవరున్నారా? ఏ పాండా గాయస్, ఏ హాయ్, ఎలాగున్నావు?
మనవా హాయ్. గేట్ నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు నాతో మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడదు నేను చూస్తాను. మాట్లాడదులేండి కానీ నాతో వచ్చేస్తుంది. కావాలా తిని. ఎంత బాగా తింటున్నావా చూస్తున్నావా? ఏటి గైస్ ఇది రిప్లై లేదు ఏట్లేదు. సర్లేండి మనకి ఎందుకు ముందు స్ట్రీట్లు తినేస్తుంది. చూసారా మనం ఎక్కడ తినేస్తామని స్కామ్గా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోగానే తినేస్తుంది. ఏటో మరి. ఓకే ఇంకా 2 షీప్స్ అయితే దొరకాలి. ఓకే కేవ్ ఉంది ఇక్కడ. ఇంకా 2 షీప్స్ అయితే దొరకాలి నైట్ అయిపోయే లోపల. నైట్ అయిపోతుందా? ఓకే నైట్ అయిపోతుందా? మీదకి చూస్తే నైట్ అయిపోతున్నట్టే కనిపిస్తుంది కానీ అలాగే లేదు. ఓకే గోమాతలు అయితే ఉన్నాయి కానీ మేకలు లేవు. గోమాతలు బోల్డ్ ఉన్నాయి. కావాల్సినప్పుడు దొరకవు గైస్. ఒకవేళ అర్జెంట్ అర్జెంట్ అన్నా అస్సలు అక్కర్లేదు అన్నప్పుడు మాత్రం పొలం బోల్డ్ కనిపించేస్తాయి. చూసారు ఒక్కటంటే ఒక్కటి లేదు, మొత్తం జంగిలే. అది అమ్మా దేవుడు భలే కాపాడాడు. కానీ ఇంకొకటి గాయస్ ఇంకొకటి దొరికింది కానీ కలర్ లేదు మన దగ్గర. ఆ కలర్ లేదు, అది గ్రే అది. ఏదైతే వేసేద్దాం. అవంటే వేరే ఊగులేదు. చెయ్యగలమంటారా వుడ్ బెడ్తోనే? ఊలుతోనే బెడ్ అయితే అవ్వదు. ఇప్పుడు ఎలా గాయస్? నైట్ అయిపోతుంది, ఇవేమో దొరకట్లేదు. మెలాన్స్ మాత్రం పొలోమని బోల్డ్ దొరికేస్తున్నాయి. ఓకే 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 చూద్దాం. ఇంకొక్కడు దొరికిస్తే గాయస్ ఇంకా మనము అస్సలు భయపడక్కర్లేదు. అంటే భయపడతాం ఎందుకంటే ఆర్మర్ లేదు కాబట్టి. తిరిగి మళ్ళీ ఇటే వచ్చేసాను. సర్లేండి ఇంకేట్ చేస్తాం. అకేషియాకి వెళ్దాం, ఉంటే ఉండొచ్చు. ఓకే కానీ గాయస్ ఇందులో కూడా కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది. ఓహో మాగ్మా ఉంది కిందన కానీ లాగేస్తుంది మనకి ఎందుకులేండి. బాగా అక్కడో ఏదో తింటున్న సౌండ్ వచ్చింది. నైట్ అయితే అయిపోతుంది. ఇంకేం చేయలా, ఎలాగోకలాగా సర్వైవ్ అయిపోలే. ఇంకో పాండా దొరికింది. పాండాలు దొరికేస్తున్నాయి, బ్యాంబూలు దొరికేస్తున్నాయి. బ్యాంబూలు ఎలాగో దొరుకుతుందండి. మెలాన్ కూడా ఎలాగో దొరుకుతుంది. ఒక్క షీప్ గైస్ ఒక్కటి దొరికితే చాలు. ఇంకా ఒక్కటి ఎక్కడ దొరకట్లేదు గైస్. ఓ పని చేద్దాం, ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఏదైతే అదైతే ఎల్లో ఫ్లవర్స్. నాకు ఎల్లో బెడ్ నచ్చదు కానీ మరి చేసేస్తున్నా. ఎల్లో డై ఎక్కడుంది? ఓకే ఇప్పుడు లాగ్ అవుతుంది. ఇటు ఊలేదు గైస్. 3 ఓకే అమ్మ బెడ్ అయిపోయింది గైస్. దిస్ ఈజ్ కాల్డ్ 200 IQ. అంత సీన్ లేదులేండి మనకి. ఓకే ఏదో ఒకలాగా సర్వైవ్ అయిపోయాం. అమ్మయ్యా అసలు బ్లూ బెడ్ అంటే బ్లూ చేసుకుందాం అనుకున్నాను. సర్లేండి డేట్ చేస్తాం. మూల కొంచెం చూడండి గైస్, రాత్రి కనుక తిరుగుంటే మనకి బ్యాండ్ అయిపోదును. ఈ జాంబీ ఏట్ ఆర్మర్ వేసాడు. రే ఇవ్వకూడదు అలాగ ఆర్మర్. రే ఆగండ్రా. ఊరే ఏం దరిద్రులరా. ఏటి గైస్ వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు. బాగా ఆకలి మీద ఉన్నట్టు. ఇది వచ్చేస్తుంది ఇలాగా. ఓకే నా గురించి కాదు. ఊరిద్దు పట్టుకో. వెళ్ళండి జాంబీని వదిలేద్దాం, లేదంటే మనల్ని వేసేస్తాడు. మెయిన్ స్పాట్కి వెళ్ళిపోదాం. మెయిన్ స్పాట్ చూసి అక్కడ సెటిల్ అయిపోదాం. ఓకే ఉన్నాడు. ఈదేస్తున్నాడు. సౌండ్లు చూడండి ఎలాగ వచ్చేస్తున్నాయి.
ఓకే, వచ్చాం మన మెయిన్ స్పాట్కి అయితే. ఓకే గాయ్స్, వచ్చేసాం మన స్పాట్కి అయితే. ఇది అంత వేరంగా నిండదు, అదే సిరాకే వేస్తుంది. దగ్గరలో రివ్యూ ఇదే కదా, ఇది వేరే. ఓకే, వేరే దానికైతే వచ్చేసాం, వేరే దానికే. ఏ గైస్ ఎంత ఉంది చూడండి గైస్, కేవ్ వెళ్ళేంత ఓపిక అయితే లేదు నాకు. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మైనింగ్ది. సో ఈ ఎపిసోడ్లో అయితే కొంచెంసేపు అయిన తర్వాత వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను, ఎందుకంటే పెద్దగా ఇవే బేసిక్స్. సో ఈ సెకండ్ ఎపిసోడ్లో అయితే మంచిగా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎపిసోడ్లో బాగానే స్టార్ట్ చేసాం, కాకపోతే మైనింగ్ సెకండ్ ఎపిసోడ్లోనే. ఏంటిది? ఓకే, మష్రూమ్స్. ఓకే, ఏదో ప్లేస్కి వచ్చాం. సౌండ్లు కూడా వినిపిస్తున్నాయి లైట్గా. వెళ్ళలేండి, ఎప్పుడు పడతాను? పదరా బాబు, ఎటు పడితే పడిపోతున్నా. ఓకే, సో ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఐ సీ యూ గైస్ లేటర్, బాయ్. అర్రే లాగ్ అవుతుంది, సేమ్ మైన్క్రాఫ్ట్ లాగే.